హైదరాబాద్లోని జంట జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల నుంచి 8,000 క్యూసెక్కుల వరద నీటిని మూసీలోకి వదులుతున్నారు అధికారులు. ఉస్మాన్ సాగర్ నుంచి 3,000 క్యూసెక్కుల వరద, హిమాయత్ సాగర్ నుంచి 5,200 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో ఈసా, మూసా నదులు కలిసే ప్రాంతంలో వరద ఉధృతి పెరిగింది. హైదరాబాద్ జంట జలాశయాలకు వరద ఉధృతి కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు. ఎస్ బలరాం, గడిచినటువంటి రోజుల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా 1-2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా పైభాగంలో ఉండేటువంటి వరద నీరంతా కూడా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు వచ్చి చేరుతుంది. దాంతో మూసా, ఈసీ నదుల పైన ఉండేటువంటి రిజర్వాయర్లు, మూసీ నది పైన ఉస్మాన్ సాగర్ ఉండగా అదేవిధంగా ఈసా నది పైన హిమాయత్ సాగర్ రిజర్వాయర్ ఉన్నాయి. ఈ రెండింటి పైన నుంచి వచ్చేటువంటి వరద నీటిని అంతా కూడా గేట్లు ఓపెన్ చేసి కిందికి వదులుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇప్పుడు మూసీ నది అటువైపు నుంచి వస్తుంది. ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చేటువంటి నీళ్ళ ద్వారా అటు నుంచి వస్తుండగా ఈసా నదికి సంబంధించి హిమాయత్ సాగర్ నుంచి వచ్చేటువంటి నీళ్లు ఇక్కడ నుంచి వస్తున్నాయి. ఈ రెండు ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరద ఇక్కడ సంగం దగ్గర, బాపుగఢ్ దగ్గర ఉండేటువంటి సంగం దగ్గర కలుస్తుంది. దాంతో ఈ వరద ఇక్కడ నుంచి మరింత ఎక్కువగా ఫ్లడ్డింగ్ కిందికి అవుతుండేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం చూస్తే ఇక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి. వరద వచ్చినప్పుడు ఈ 2 టెంపుల్స్ కూడా ఎక్కువ వరకు పబ్లిక్ యాక్సెస్ లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎక్కువగా వరద వచ్చినప్పుడు పూర్తిగా వాటిలోకి ఇంకా హైట్లోకి వరద నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ పైభాగంలో కొంత వర్షం తగ్గుముఖం పట్టడం కారణంగా ఇందులోకి వచ్చేటువంటి ఇన్ఫ్లో అయితే తగ్గింది. కానీ అవుట్ఫ్లోను మాత్రం హైదరాబాద్ వాటర్ బోర్డు అధికారులు అదే విధంగా కొనసాగిస్తున్నారు. మరొక 2-3 రోజుల వరకు ఇదే విధమైనటువంటి భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక 4-5 జిల్లాల్లో మినహాయిస్తే మిగతా అన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్టు, అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ను హైదరాబాద్ వాతావరణ కేంద్రం జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్నం తర్వాత ఆ పరిస్థితిని మరొకసారి సమీక్షించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా మరొక 3-4 రోజులు మాత్రం రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యం, అదేవిధంగా ఈసా, మూసీ నదుల పరివాహక ప్రాంతంలో కూడా భారీగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఎక్కువ వాటర్ను డిశ్చార్జ్ చేయడం ద్వారా ఒకవేళ వరద ఇంకా హెవీగా వచ్చినా కూడా తట్టుకునేలా అవసరమైనటువంటి చర్యలను అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. హిమాయత్ సాగర్ నుంచి దాదాపు 5,200 క్యూసెక్ల వరద నీరుని కిందికి వదులుతుండగా ఉస్మాన్ సాగర్ నుంచి 3,000 క్యూసెక్ల వరద నీరు కిందికి వెళ్తుంది. ఇంకా ఇక్కడనే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇంకా కిందికి వెళ్ళిన తర్వాత హుస్సేన్ సాగరు, అదేవిధంగా సిటీలో ఉండేటువంటి అనేక చెరువులకు సంబంధించినటువంటి వరద నీరు అంతా కూడా వచ్చి మూసీలో చేరుతుంది. అది ముసారాంబాగ్ దగ్గర, అంబర్పేట దగ్గర చాలా హెవీగా ఫ్లోటింగ్ అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ రాముడు.